శ్రీకృష్ణుడు తోడున్న పాండవులు ఓడిపోతారన్నారు జగన్. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ లేని విధంగా కార్యకర్తలు వైసీపీ సానుభూతి పరులపై దాడులు జరుగుతున్నాయని, వారికి అండగా ఉండాలని సూచించారు జగన్. వచ్చే రోజుల్లో తాను కార్యకర్తలను కలుస్తానని, నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి వారికి భరోసానిచ్చే కార్యక్రమం చేస్తానన్నారు జగన్. కార్యకర్తలు మనకు కష్టాల్లో తోడున్నారని, జెండాలు మోసి వారు కష్టాల్లో పడ్డారన్న ఆయన వారికి తోడుగా నిలవాలని నేతలకు సూచించారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లను బెదిరించడంతో పాటు ప్రలోభాలు పెడుతున్నారని, స్థానిక సంస్థల్లో అవిశ్వాసాలు పెట్టే అవకాశమే లేదన్నారు. 4 ఏళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదని, ఒకవేళ పెట్టినా కోర్టులో అడ్డుకుంటాయన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు జగన్. అసెంబ్లీ ఎన్నికల్లో లీడర్లు, కార్యకర్తలు గట్టిగా పోరాటం చేశారని, ఆయన ఎందుకు ఓడిపోయామన్నది ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందన్నారు. తలెత్తుకునేలా పాలన చేశాం, 99% హామీలను పూర్తి చేశామని చెప్పారు. ఫలితాలను చూసిన తర్వాత శకుని పాచికల కథ గుర్తొచ్చిందన్న జగన్, వైసీపీకి 40% ఓట్లు పడ్డాయన్న విషయం మర్చిపోవద్దని సూచించారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలను పిలిచి సమీక్షలు పెట్టాలన్నారు జగన్. జరిగేటటువంటి చర్చ కాదది. అది మాకు సంబంధించినటువంటి లెజిస్లేటివ్ పార్టీలు ఆ నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని చెప్పగలిగే అంశాలు ఉంటాయి, కొన్ని చెప్పకూడని అంశాలు ఉంటాయి. అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ఈ ఫలితాలకు గల కారణాలను కూడా అన్వేషించడం జరుగుతుంది. ఇంకా కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి అంశాలు, ఇంకా విశ్లేషణ చేయాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ, కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని, అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి, తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను, వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము. ఇది ఒక మిరాకిల్గా ఉంది. దేశవ్యాప్తంగా కూడా మన దగ్గర ఆధారాలు లేవు, అయినప్పటికీ దేశవ్యాప్తంగా మరి శకుని మామ ఎలా అయితే పాచికలు ఎలా కావాలంటే అలా వేస్తాడో, అలా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కావాల్సినట్టు అక్కడ పాచికలు పడినాయి అని చెప్పి మా పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి గారిది కానీ, మాది కానీ అభిప్రాయం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత